హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసాల టీవీకి అయితే స్వాగతం. అయితే ద 100లో రెండో మ్యాచ్ అనేది మనం చెప్దాం. మరి ఈ ఎన్ఎస్లోకి వెళ్ళిపోయే ముందు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోయి, షేర్ అయితే మర్చిపోకండి, లైక్ అయితే మర్చిపోకండి. కింద హైప్ బటన్ అనేది ఉంటే హైప్ అనేది నొక్కి ఖచ్చితంగా సరే పాయింట్స్ ఇస్తారు నేనైతే మనసులో అయితే కోరుకుంటూ ఉన్నాను. మరి మ్యాచ్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతే ఇక్కడ మాంచెస్టర్ వర్సెస్ సౌతాంప్టన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. వీళ్ళిద్దరూ కూడా జరిగిన మ్యాచ్లో చూసుకున్న హెడ్ టు హెడ్ వికెట్లో 2-2 అంటే సమానంగా ఈక్వల్గానే గెలిచారని మనం చెప్పొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ మనం చెప్పాలి. మరి ఎక్కడంటే మరి ఇక్కడ మాంచెస్టర్లో జరుగుతుంది. ఇక్కడ హోమ్ గ్రౌండ్ అయిన మాంచెస్టర్, మరి మాంచెస్టర్కి చాలా వరకు కూడా ఇక్కడ పిచ్ అనేది చూసుకున్నా మరి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ అండ్ అన్నిటికీ అనుకూలించే ఛాన్స్, సమాన ఉజ్జిగా ఉండే ఛాన్స్ ఉంది. అటు బ్యాటింగ్కి కానీ స్పిన్నర్స్ అండ్ ఫాస్ట్ బౌలర్స్కి చాలా వరకు కూడా అనుకూలించే ఛాన్స్ అయితే ఉందనేది మనం అయితే చెప్పాలి. అదే ఇక్కడ మరి ఇక్కడ హైయెస్ట్ స్కోర్ ఎంత, మరి లోయెస్ట్ స్కోర్ ఎంత అని చూసుకున్నా చాలా వరకు కూడా ఇక్కడ లోయెస్ట్ స్కోర్ చూసుకున్నా 131. మరి సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకున్న 12, మరి హైయెస్ట్ స్కోర్ చూసుకున్న 193, లోయెస్ట్ స్కోర్ చూసుకున్న 193, మరి డిఫెన్సివ్ స్కోర్ చూసుకున్న 142. అంటే ఎంత స్కోర్ వస్తుంది అనేది మనం చెప్పచ్చు. నాకు తెలిసినంత 130, 140 ఈ వైపుగా వెళ్ళే ఛాన్స్ ఉందేమో నాకు మరి అనిపిస్తుంది. మరి ఎలా ఉండబోతుంది అంటే చూడాలి. మరి వర్ష సూచనలు అయితే చాలా వరకు కూడా ఉన్నాయి. అప్పుడు ఆ రోజు చూసుకున్న మరి 60-70% వరకు ఉంది అనేది ఆ మ్యాచ్ టైం అనేది ఫోర్కాస్ట్ అనేది చెప్తుంది. మరి ఎలా ఉండబోతుంది అంటే చూడాలి. మరి ఇక్కడైతే బలబలాలు అయితే చూసుకున్నా చాలా వరకు కూడా మాంచెస్టర్ చూసుకున్నా సాల్ట్ కానీ, బట్లర్ నుండి కానీ, క్లాసిన్ నుండి కానీ, హంట్ నుండి కానీ వీళ్ళు వెరీ వెరీ బిగ్ నార్త్ గేమ్ అని చెప్పచ్చు. హార్డ్ రేటింగ్స్ టెర్రర్ గేమ్ అని చెప్పచ్చు. మరి ఈ నలుగురిని అవుట్ చేస్తానే సౌతాంప్టన్ మరి ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ వీళ్ళు అవుట్ చేస్తే కాదు, మరి కింద మరి రచన కానీ, మరి గ్రౌరీ నుండి కానీ, గార్డెన్ నుండి కానీ, బౌలింగ్లో చూసుకున్న అన్వద్ నుండి కానీ, టన్ నుండి కానీ, మరి హార్లీ నుండి కానీ వీళ్ళందరూ చాలా చాలా ఎక్సలెంట్గా మరి అయితే చెప్పాలి. మరి అండర్సన్ నుండి కూడా బిగ్ నార్గేనం అని చెప్పాలి. అండర్సన్ కానీ వచ్చారంటే వికెట్ టేకర్గానే మనం చెప్పాలి. మరి ఫస్ట్ 25 బాల్స్ అనేది అండర్సన్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్గానే మనం అయితే చెప్పవలసిన పరిస్థితి ఎక్కువగా ఉన్నాయి. మరి ఎలా ఉండబోతుంది ఏంటి చూడాలి. మరి అన్వద్ బౌలింగ్ కానీ, మరి ఇక్కడ అండర్సన్ బౌలింగ్లో కానీ, హెన్రీ బౌలింగ్లో కానీ, టన్ విషయంలో కానీ, గౌరీ విషయంలో కానీ అందరూ కూడా వికెట్ టేకర్ కానీ మనం చెప్పాలి చాలా బలంగా అయితే ఉందని మనం భావించాలి. మరి సౌతాంప్టన్ ఎలా ఉందంటే ఇక్కడ బ్యాటింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉందని చెప్పచ్చు. అటు ఈవెన్స్ నుండి కానీ, జాన్సన్ నుండి కానీ, ఆలిన్ నుండి కానీ, మరి రాయ్ నుండి కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందని మనం చెప్పచ్చు. మరి బౌలింగ్లో కూడా మరి జార్డన్ నుండి అయితే కొన్నిసార్లు వికెట్ తీస్తారు, ఎక్కువగా రన్స్ ఇస్తారు. ఇతనికి ఈ చిన్న వీక్నెస్ పాయింట్ అయితే ఉందని మనం చెప్పచ్చు. మరి ట్రంపీ నుండి కానీ, మరి క్రోర్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ చెప్పచ్చు. కెప్టెన్సీ నార్గే ఉన్నాడు మనం చెప్పచ్చు. మరి బ్రేస్విల్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా పర్ఫెక్ట్. మరి ఇక్కడైతే నలుగురు ఒక 5 ఉన్నారు, చాలా పర్ఫెక్ట్ ఇన్నింగ్స్ కూడా ఆడగలరు. ఓవర్స్టీన్ ఉన్నారు, మరి కాట్ రైట్గా కూడా ఉన్నాడు, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ హార్డ్ రేటింగ్స్. ఆస్ట్రేలియా బీబీఎల్లో చూసుకుని చాలా హై హిట్టింగ్ అనేది అయితే మనం చూసాం. ఖచ్చితంగా సరే వీళ్ళందరూ కూడా హిట్టింగ్స్ ప్లేయర్స్గా మనం చెప్పచ్చు. ఎక్కువగా బల చూసుకున్నా నాకు తెలిసినంత వరకు కూడా బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ ఈక్వల్గా ఉన్నా సరే నాకు తెలిసినంత వరకు ఎక్కడో మాంచెస్టర్ విన్ అయ్యే ఛాన్స్ ఉందేమో నాకు అనిపిస్తుంది. మరి కింద మీరు అనాలిసిస్ నేను చెప్పాను కదా, మీరు కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా సరే నాతో మీరు పంచుకుంటారని నేనైతే మనసులో అయితే కోరుకుంటూ మరి మీ అన్ని ఇంకా బాబాయ్.